ఆంధ్రప్రదేశ్కి నమస్కారం అండి. మనకి ఎన్నికల దగ్గరికి వచ్చేస్తున్నాయండి. అయితే ప్రతి ఒక్కళ్ళ మనసులోనూ ఒకటే పాయింట్ ఉందండి. ఏంటంటే అసలు 2024 ఎలక్షన్స్లో నారా చంద్రబాబు నాయుడు గారి కంటే సైకిల్ గుర్తుకి ఓటు ఎందుకు వేయాలి మేము అనేది క్వశ్చన్. అయితే దీనికి సమాధానం నేను చెప్పాలనుకుంటున్నానండి. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ అని అందరికీ తెలుసండి, ఒక అభివృద్ధి ప్రదాత అని అందరికీ తెలుసు. అయితే సామాన్య మానవుల మనసులో మనం అడిగే క్వశ్చన్కి ఎలా సమాధానం చెప్తానంటేనండి, ఇప్పుడు ఈయన ఎలాంటి వాడంటేనండి, ఏదో ఒక పథకాలు అని చెప్పేసి పథకాలు పెట్టేసేసి దాంతో కాలం వెళ్ళబుచ్చే రకం కాదండి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ 13 లక్షల కోట్ల అప్పులో ఉందండి. అయితే ఈ 13 లక్షల కోట్ల అప్పులో ఉన్నప్పుడు ఈయన పథకాలు ఎలా చేస్తారండి అని మీకు అందరికీ క్వశ్చన్ రావచ్చు. దానికి సమాధానం చెప్తా. ఎలా అంటే ఒక సంపద సృష్టించడం వల్ల. సంపద ఎలా సృష్టిస్తారు అంటే ఒక అమరావతిని డెవలప్ చేసి దానిలో చాలా కంపెనీలు తీసుకొచ్చి దాని వలన వచ్చే ఆదాయము ఒక రకంగా వచ్చే సంపద అండి. అదొక్కటే కాకుండా పోర్టులు, మనకి ఆంధ్రప్రదేశ్కి చాలా పొడవైన తీరం ఉందండి, సముద్ర తీరం. దీన్ని డెవలప్ చేయటం వల్ల, పోర్టులు తయారు చేయటం వలన ట్రేడ్ పెరుగుతుందండి. దీని వలన అంటే లోపల ఉన్న తెలంగాణ ఇలాంటి రాష్ట్రాలన్నీ కూడా మనకి ఒక వస్తువులను తీసుకురావాలి అంటే పోర్టుల నుంచి మన పోర్టులే వాడుకోవాల్సి వస్తుందండి. దీనివల్ల మనకి చాలా ఆదాయం వస్తుందండి. అయితే ఈ ఆదాయం వలన మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందండి. అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రోడ్డు, ప్రతి ఒక్క బ్రిడ్జి, ప్రతి ఒక్క డ్రైనేజీ, వాటర్ ఫెసిలిటీస్, మౌలిక సదుపాయాలు ఇలాంటివన్నీ కూడా ఈ సంపద సృష్టితో వచ్చిన సంపద మూలాన డెవలప్ చేయొచ్చండి. చంద్రబాబు నాయుడు గారు ఈయన రోజుకి 19 గంటలు రాత్రి మనందరం హాయిగా నిద్రపోతామండి. ఆయన ఏం చేస్తారంటే రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క చంటి పాప పెరిగి పెద్ద అయ్యేటప్పుడు వాళ్ళకి ఏ రకంగా ఉన్నత విద్య అభ్యసించేటట్టు చేయాలి, వాళ్ళకు ఉపాధి అవకాశాలు ఎలా కల్పించాలనేది చూస్తారండి. అయితే ఈయన ఎలా కల్పిస్తారు అంటున్నారా, శ్రీకాకుళం జిల్లా నుంచి కింద చిత్తూరు జిల్లా వరకు ప్రతి ఒక్క జిల్లాలో సహజ సిద్ధంగా మనకు వచ్చే వనరులని వాటితో మనం నిర్మించగలిగే ఏదైతే ఇండస్ట్రీలు ఉంటాయో వాటిని వృద్ధి చేసి వాటి ద్వారా కొన్ని వేల జాబులు క్రియేట్ చేసి ఆయా ప్రాంతాలలో ఉన్న వాళ్ళకు ఉపాధి కల్పిస్తారండి. దీని వలన 2 రకాలుగా వృద్ధి చెందుతుంది. అంటే వీళ్ళు ఉద్యోగ అవకాశాలు రావటం వలన ఈరోజు జరుగుతుంది చూడండి, నా గత 4.5 ఏళ్ళుగా ఒక్క జాబ్ నోటిఫికేషన్ రాకపోవటం వలన ప్రతి ఒక్క యువకులందరూ గంజాయికి ఎలా అలవాటు పడుతున్నారు చూడండి, డిప్రెషన్లోకి వెళ్ళి. ఇలాంటివన్నీ జరగకుండా వాళ్ళ తల్లిదండ్రుల మీద ఆధారపడట్లేదు అనే విషయం మీద యువకులు చాలా ఆనందంగా ఉంటారండి. వాళ్ళ బిల్లులు వాళ్ళు కట్టుకోగలుగుతారు. అందుకని ప్రతి ఒక్క ఏరియాని డెవలప్ చేయాలండి. ఏదో ఇదివరకు జరిగినట్టు ఒక హైదరాబాద్ని డెవలప్ చేయటం కాదండి. అమరావతితో పాటు శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు ప్రతి ఒక్క జిల్లాని డెవలప్ చేయాలి. ఇది ఆయన ఉద్దేశం అండి. అదొక్కటే కాకుండా ఇప్పుడు ఎక్కడైతే పర్యాటక ప్రదేశాలు ఉన్నాయో వాటిని డెవలప్ చేసి, అంటే కేవలము ప్రకృతి సిద్ధమైన పర్యాటక ప్రదేశాలు కాదండి. ఇక్కడ ఒక గుడి ఉందనుకోండి, మన టీటీడీ టెంపుల్ ఉందనుకో, తిరుమల తిరుపతి దేవస్థానం ఉందనుకోండి, అలాంటివి కూడా పర్యాటక ప్రదేశాలే. అలాగే ఇప్పుడు ఒక భవానీ ఐలాండ్ ఉందనుకోండి, అలాంటిది కూడా పర్యాటక ప్రదేశమే. ఇట్లా ప్రతి ఒక్క పర్యాటక ప్రదేశాన్ని కూడా డెవలప్ చేసి టూరిజంని వృద్ధి చేస్తారండి. టూరిజంని వృద్ధి చేయటం వల్ల ఏమవుతుంది, ఆ టూరిజం కోసం వెళ్ళిన వాళ్ళందరూ అలా కూర్చుని ఉండలేరు కదండి. వాళ్ళు తిండి తినాలి, మిగిలినవన్నీ కూడా చూసుకోవాలి, స్పెండ్ చేస్తారు డబ్బులు. వీటన్నిటి వలన కూడా చాలా ఆదాయం వస్తుంది. అంటే ఒక ఫుడ్ ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది, దానివల్ల ఇంకొన్ని జాబులు క్రియేట్ అవుతాయి. అక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా డెవలప్ అవుతాయండి. చుట్టూ ఉన్న ప్రదేశాలు అంటే యాంకర్ ప్రాజెక్టులు క్రియేట్ చేస్తున్నారండి. ప్రతి ఒక్క జిల్లాకి యాంకర్ ప్రాజెక్టుని సెంటర్ పాయింట్గా చేసుకుని మిగిలినవన్నీ కూడా డెవలప్ చేస్తారు. ఈ విధంగా డెవలప్ చేయడం వలన ఒక 5,000 ఉద్యోగాలు ఇచ్చే వాలంటీర్ జాబులు కాదండో ఇవి. ప్రతి ఒక్క చదువుకున్న ప్రతి ఒక్కరికి వాళ్ళకి చదువు తగ్గ ఉద్యోగం అనేది లభిస్తుందండి. అయితే ఇంతటితో ఈయన ఆగట్లేదండి. వ్యవసాయ రంగం, ఈరోజు వ్యవసాయం అనేది లాభసాటి కాదు అని చెప్పి చాలామంది పట్టణాలకు వచ్చేస్తున్నారండి. వ్యవసాయాన్ని ఎలా డెవలప్ చేయాలి అనుకుంటున్నారా మీరు? జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అనే దాని ద్వారా పెట్టుబడిని తగ్గించి దానితోటి వ్యవసాయ రంగాన్ని వృద్ధి చేస్తారండి. గిట్టుబాటు ధరలు ఎలా వస్తాయండి? గిట్టుబాటు ధరలు మనం ఈ వచ్చిన ఏదైతే ఉందో దిగుబడి, దాన్ని ప్రపంచవ్యాప్తంగా కనుక మార్కెటింగ్ చేస్తే కనుక దాని వలన వస్తుందండి. ఇదే థింగ్ చేనేత కార్మికులకు కూడా అదేనండి. వాళ్ళు చేసిన చీరలు ఇలాంటివన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా కనుక మార్కెటింగ్ చేయగలిగితే వాళ్ళకి చాలా డబ్బులు వస్తాయండి. ప్రతి ఒక్క సెక్టర్ని కల ఇలా మార్కెటింగ్ స్ట్రాటజీస్ తోటి వీటన్నిటితోటి వృద్ధి చేయాలి. ఇలా ప్రతి ఒక్క ఇల్లు బాగుపడాలి, ప్రతి పేదవాడు కూడా ధనవంతులు అవ్వాలి. పూటు రిచ్ కాన్సెప్ట్. అయితే కంపెనీలు తీసుకుంటే వీళ్ళకి ఏం చేస్తున్నారంటేనండి, త్వరితగలిగిన వీళ్ళకి కావాల్సిన
మనకి అంటే ఏంటంటే అనుమతులు ఇవ్వటం మూలాన ఇట్లాంటివన్నీ చేయటం మూలాన కంపెనీలని తీసుకొస్తున్నారండి. ఇప్పుడు 4.5 ఏళ్ల నుంచి కూడా వైఎస్ జగన్ గారి ప్రభుత్వంలో ఉన్న కంపెనీలన్నీ కూడా వెళ్ళిపోయినాయండి. ఇవన్నీ ఆలోచించండి. రేపు మీ భావి భవిష్యత్ తరాలు ఎలా బాగుపడతారు అనేది ఆలోచిస్తే కనుక మీరు ఏం చేయాలి, రేపొద్దున ఓటుని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనేది మీకు తెలుస్తుందండి. అందుకని ఒక్కటే విషయం చెప్తున్నానండి, ఓటు మీది, భవిష్యత్తు మీది, మీరుంటున్న ఈ సమాజం కూడా మీదేనండి. మీది నిర్ణయం. ప్రజాస్వామ్యబద్ధంగా మీకు ఏది కావాలో మీరే నిర్ణయించుకోండి. రేపు 2024 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారికి అంటే సైకిల్ గుర్తుకు ఓటేసి మన ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి మనము ఒక ముందడుగు వేద్దాం. థ్యాంక్ యూ.